నేటి పునీతులు పునీత జార్జ్ గారు. Angelus Domini nunciavit Mariae. ప్రభువైన యేసును గూర్చి గ్రీకులకును ప్రసంగింప మొదలిడిరి. మంగళవారం, ఏప్రిల్ 23, 2024. మొదటి పఠనం అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 19 నుండి 26 వచనాలు. ఆ దినములలో సైఫాను చంపబడిన నాడు జరిగిన హింసాకాండనలన విశ్వాసులు చెల్లాచెదరైరి. వారిలో కొందరు యూదులు మాత్రమే దేవుని వాక్యమును బోధించుచు ఫనీషియా, సైప్రసు, అంతియోకులు వరకు వెళ్ళిరి. కాని సైప్రసు, సిరేని నుండి వచ్చిన విశ్వాసులు కొందరు అంతియోకుకు వెళ్లి ప్రభువైన యేసును గురించి ప్రసంగింప మొదలిడిరి. ప్రభువు శక్తి వారితో ఉండెను. కనుక అనేకులు విశ్వసించి ప్రభువు మార్గమును అవలంబించిరి. ఈ వర్తమానము యెరూషలేములోని క్రీస్తు సంఘమునకు తెలిసి వారు బర్నబాను అంతియోకుకు పంపిరి. అతడు అక్కడకు వెళ్లి దేవుని కృపను చూచి సంతోషించి, ప్రభువునెడ హృదయపూర్వకముగా విశ్వాసపాత్రులై ఉండుడని వారిని ప్రోత్సహించెను. ఈ బర్నబా నుంచివాడు. అతడు పవిత్రాత్మతోనూ విశ్వాసముతోను నిండియుండెను. ప్రభువును విశ్వసించు వారి సంఖ్య అధికమయ్యెను. పిదప బర్నబా సౌలును వెదకుటకై తార్పుకు వెళ్ళెను. అక్కడ అతడు సౌలును కనుగొని అతనిని అంటం అని వచ్చెను. 1 ఏడాది వారిద్దరూ అచటి క్రీస్తు సంఘమును కలిసికొని అనేకులకు బోధించిరి. అంది శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడిరి. ఇది ప్రభువు వాక్కు.